నెల్లూరు నగరం 15వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు తమ్ముళ్లు మహిళా శక్తితో కలిసి డివిజన్లోని అన్నపూర్ణ అపార్ట్మెంట్, బాలాజీ మెయిన్ రోడ్డు, బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి నారాయణ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఏ ఇంటికి వెళ్లినా స్పందన అనూహ్యంగా ఉందని, అక్క మీరు ప్రశాంతంగా ఉండండి, నేనొక్కడే కాదు మొత్తం అందరితో తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేయిస్తా అని, మా నారాయణ సార్ని గెలిపించుకుంటా అక్క అని ఆ తమ్ముడు చెప్తూ ఉండడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. నారాయణ సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి నెల్లూరు నగరాన్ని దోమల్లేని నగరంగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం మాకుందమ్మా అని, దానికోసమైనా ఖచ్చితంగా ఈసారి ఆయన్నే గెలిపించుకొని తీరుతాం మరో పెద్దావిడ చెబుతూ ఉండడం సంతోషకరమని అన్నారు. 2024లో నారాయణ గెలుపు ఖాయమని, నెల్లూరులో పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ చేసి భారతదేశంలో నెల్లూరు సిటీని నెంబర్ 1 ప్లేస్ గా నిలబెడతారని రమాదేవి హామీ ఇచ్చారు. ఓకే మేడం. ఈసారి గెలిపించుకోవాలి. పెద్దమ్మ మన సార్ని ఒకసారి ఇట్లా పట్టుకోండి. మీ దగ్గర పనిచేశారు చాలా మంది. సార్ చూడండి. మీరు రండి, మీ ఇంటికి పర్లేదు. నమస్కారం అండి. ఈరోజు నెల్లూరులో 15వ డివిజన్లో 232, 235, 236 బూతుల ప్రాంతాల్లో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి నారాయణ సార్కి ఓటు వేయమని, తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఒకే ఒక్క మచ్చు తార్కాణం ఏంటంటే, ఇప్పుడే ఒక తమ్ముడిని కలిసి వస్తుంటే, అక్క మే వేసేది కాదు, 10 మందిని లాక్కుపోతాము, ఓటు వేయటానికి తెలుగుదేశానికి కూడా 10 మందిని లాక్కుని వెళ్ళి వేయిస్తాను, ఈసారి ఆ రేంజ్లో మేము చేస్తాము, ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా వెళ్ళండి అక్క అని చెప్పి ఇప్పుడే ఒక తమ్ముడు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది. ఇది మచ్చుకొక తార్కాణము. ఇంకొక తల్లి, నేను చాలా పూజలు చేస్తానమ్మా, నేను లోపలికి పిలిచి కూర్చోపెట్టి నేను ఆశీర్వదించి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను, తప్పకుండా నారాయణ సారే వస్తారు, చేసిన అభివృద్ధి పనులని ఇంకా బ్యాలెన్స్ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తారు, తప్పకుండా సార్ మేము చూస్తూనే ఉన్నాము, ఫాలో అవుతూనే ఉన్నాము, ఇప్పుడే న్యూస్ చూసుకుంటున్నాను, ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతాను, సారు దోమల లేని నగరాన్ని ఇస్తాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 100% కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలు లేకుండా చేస్తాను, దోమలు లేని నగరంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాను అని సార్ చెప్పి ఒక్కడి నుంచి చెప్తున్నారు. అది మేము చూసాము. సార్ మీద మాకు నమ్మకం ఉంది. సార్ ఏదైతే చేస్తానని చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మాలో ఉంది. కాబట్టి తప్పకుండా వేస్తాము. ఇక్కడ నుంచి మీకు 100% ప్రతి ఒక్కళ్ళతో వేయించే బాధ్యత నాది. నా తరపున నేను 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఖచ్చితంగా వేసేటట్టు చేస్తాను, పదరమమ్మ అని ఒక పెద్ద ఆమె ఆశీర్వదించి పంపిస్తే, ఇంకొక అన్న తప్పకుండా వచ్చేది మన నారాయణ సారేనమ్మా, నువ్వు అసలు ఏం ఆలోచించొద్దు అని చెప్పి పంపించడం జరిగింది. దీనికి సహకరిస్తున్న
ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి కానీ ప్లస్ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అమ్మ మీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, కార్యకర్తలు వచ్చి కలుస్తున్నారు, మాకు చెప్తున్నారు, మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా అంటే లేదు, రావాల్సిన అవసరం అని కాదు, నా సంతృప్తి మా సంతృప్తి మన కోసం మనము వస్తున్నామంటే తప్పకుండా తల్లి అని ఆశీర్వదించి పంపిస్తున్నారు. ఇటువంటి అనూహ్యమైన స్పందన మధ్య మేము రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళటం జరుగుతోంది. ప్రతి ఒక్కరికి దీనికి సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తలకి, ఇన్ఛార్జెస్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నెల్లూరు ప్రజలకు నా నమస్కారాలు.